నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. అసలు మంచి కుటుంబంలో ఏమవుతుంది? ఎప్పుడూ కూడా తన పిల్లల్ని ఒక సక్రమైన, ఒక మంచి వ్యవస్థలో ఉంచాలి అని అనుకునే మంచి ఫ్యామిలీలో ఇప్పుడు కొన్ని వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అసలు ఎందుకని వచ్చాయి? వీటన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారున్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మంచు ఫ్యామిలీలో ఇది మరో రెండోసారి ఈ వివాదం అనేది రావడం. లాస్ట్ టైం కూడా మనం చూసాం, కొన్ని కొన్ని కేసులు పెట్టుకున్నారు అనే వివాదాలు కూడా మన మధ్యకు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ తనకి ప్రాణహాని ఉంది అంటూ మళ్ళీ బయటికి వచ్చారు. ఇది ఎంతవరకు వాస్తవం? దాంతో పాటుగా ఆస్తుల కోసం తగాదాలు పడుతున్నారు అనే కొన్ని మాటలైతే బయటికి వస్తున్నాయి. ఇది నిజమే అంటారా? ఆస్తుల కోసం కొడుకులు కొట్టుకుంటున్నారు అని అంటారా? ఒకటమ్మా, ఆస్తుల విషయంలోనైతే హ్మ్. వివాదాలు లేవు. అదొక చిన్న అగాధమే హ్మ్. తప్ప ఇంకొకటి అయితే కాదు. ఇంకొక మాట నేను ఏం చెప్తున్నానంటే, మంచు కుటుంబంలో మోహన్ బాబు గారికి ఒక క్రమశిక్షణ ఉంది. హ్మ్. ఆయనకు ఒక 50 సంవత్సరాల చరిత్ర ఉంది. ఒక విలన్‌గా, హీరోగా, ఒక పార్లమెంటరీయన్‌గా, ఒక టోటల్‌గా ఏ దాంట్లో మనం చూసుకున్నా ఆయనకి ఒక నిర్మాతగా, హ్మ్. అన్ని దాంట్లో ఒక ఒక విలక్షణ నటుడుగా ఆయనకొక ఇదుంది. అలాంటిది ఆయన క్రమశిక్షణలో మారిపోయారు. హ్మ్. 'నందమూరి తారక రామారావు' గారి తర్వాత. అయితే అంత ఉన్న దాంట్లో మన కుటుంబాల్లో మనకు గూడా ఉంటాయి గదా! తండ్రి కొడుకు చిన్న చిన్న గొడవలుంటాయి గదా! హ్మ్. ఆ చిన్న చిన్న గొడవలు సెలబ్రిటీ కాబట్టి హ్మ్. ఇప్పుడు సోషల్ మీడియా అంతా హైప్ చేసింది. హ్మ్. ఈ హైప్ చేయడంలోని ఓకే. మీరు చెప్పడం దాంట్లో గూడా పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ దాకా ఎళ్ళింది కాబట్టి, రోడ్డు మీదకొచ్చింది కాబట్టి మేము గూడా పెడుతున్నామండి. లేపోతే మేము గూడా మాట్లాడామండి అని చెప్తున్నారు. హ్మ్. కరెక్టే. నేను దానికి గూడా కాదని చెప్పను. అంతే ఆవేశాలు ఉంటాయి కదా! హ్మ్. అది కనుక 10 మందికి మంచి చెప్పేవాయన, 10 మందికి ఈరోజు దారి చూపించే ఆయన, ఈరోజు 10 మందికి మొత్తం విద్యాదానం చేసిన ఆయన, ఈరోజు ఎంతోమంది ఇండస్ట్రీలో దాసనాథగా తర్వాత ఇండస్ట్రీలో ఏదైనా ఒక సింహం, ఒక పులి వస్తుంది అంటే ఫ్యామిలీ మొత్తం వస్తుందంటే 3 పిల్లలు ముగ్గురు 3 స్తంభాలుగా నిలబడి ప్రతి దాంట్లో కార్యక్రమాలు సక్సెస్‌గా దారితీసే హ్మ్. ఆయన కుటుంబం హ్మ్. ఈరోజు చిన్న అగాధంలో ఉంది అంటే బాధాకర విషయమే. హ్మ్. కనుక మోహన్ బాబు గారిని మేమెప్పుడూ గూడా అలాగే చూడాలి. ఆ సింహం, ఆ టైగర్‌గానే చూడాలి. ఎందుకంటే ఆయన బయటకొచ్చి మాట్లాడుతూ నిర్మమాటంగా మాట్లాడతాడు. హ్మ్. కనుక అలాంటి వ్యక్తికి మరి ఈ ప్రాబ్లమ్ చిన్నది ప్రాబ్లము. ఇది పిల్లల ప్రాబ్లమ్ కాబట్టి కుటుంబం నుంచి బయటికి రాకుండా ఆయన సాల్వ్ చేస్తాడని హ్మ్. ఒకటనుకుంటున్నాం. రెండోదేంటంటే 50 సంవత్సరాల ఫంక్షన్ వస్తుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి పూర్తి 50 అవును. సంవత్సరాలు పూర్తవుతుంది. 50 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇండస్ట్రీ అందరం కలిపి మొత్తం టోటల్‌గా పిల్లలు పిల్లలతో కలిపి పిల్లలందరూ కలిపి 50 సంవత్సరాలు ఇండస్ట్రీ అందరం కలిపి ఘనంగా సత్కరించే అవకాశం ఉంది. కనుక హ్మ్. ఆయనకి ఆ గౌరవం దక్కాలి. ఆయన 50 సంవత్సరాలు కష్టపడ్డ హీరోగా, ఒక విలన్‌గా, ఒక విలక్షణ నటుడుగా, ఎన్నో డైలాగ్ కింగ్‌గా హ్మ్. ఎన్నో ఉన్నాయి కాబట్టి అయన్నీ గూడా మనం నెమరు చేసుకుంటూ ఒక పార్లమెంటరీయన్‌గా మొత్తం టోటల్‌గా మొత్తం ఒక విద్యావేత్తగా ఇయన్నీ ఉన్నాయి కాబట్టి అయన్నీ హ్మ్. చేసుకొని ఆయన 50 సంవత్సరాల ఫంక్షన్ ఆ పిల్లలు ముగ్గురు వచ్చి, ఆ నాన్నగారు ఏ పేరైతే ఉందో హ్మ్. మొహమాటం లేకుండా ఈరోజు మొత్తం ఇండస్ట్రీకి 10 మందికి మంచి చేశాడని ఉందో, ఆ పేరుని పోగొట్టకుండా హ్మ్. పిల్లలందరూ పెద్ద మనసుతో హ్మ్. మంచివాళ్ళే. చాలా మంచివాళ్ళు అందరూ గూడా. ఆయన అడుగుజాడలు అడిగారు. చిన్న చిన్న జరిగాయి. ఆస్తుల వివాదం కాదు. హ్మ్. ఇది చిన్న అగాధం మాత్రమే. హ్మ్. ఆ అగాధం సద్దుమణిగిపోయి ఇవాళ రేపట్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి హ్మ్. అంతా క్లోజ్ అవుద్దని నేను అనుకుంటున్నా. హ్మ్. కనుక సరే, దయచేసి ఈ ఈ విషయాల్లో మనందరం గూడా ఆయన మోహన్ బాబు గారి తరపు నుంచి మోహన్ బాబు గారు ఆళ్ళ పిల్లలకి నా రిక్వెస్ట్ ఏంటంటే మనోజ్ హ్మ్. బాబుకి గాని, విష్ణు బాబుకి గాని, లక్ష్మి గారికి గాని నాది కాదు. మొత్తం టోటల్‌గా ఎంతమంది ఉన్నారో హ్మ్. మొత్తం అభిమానులు ఎంతమంది ఉన్నారో అభిమానించే వాళ్ళందరూ తరపున రిక్వెస్ట్ ఏంటంటే ఆయన ఏ రోజు అలాగే ఉండాలా. హ్మ్. ఆజానుబావుడిలాగా ఉండాలా. మీరందరూ ఆయన్ని తీసుకొని 50 సంవత్సరాల ఫంక్షన్‌కి ఘనంగా సత్కరించాలా. అవును. 50 సింహంలాగే ఉండాలి. పులి పులిలాగా ఉండాలి తప్ప, ఏ రోజు ఆయన కిందకి దిగకూడదు. మనం అందరం ఈరోజు మన సోషల్ హ్మ్. మీడియాకెక్కి మన హోదాను తగ్గించకూడదు. ఆయన హ్మ్. హుందాతనాన్ని తగ్గించకూడదనేది నా రిక్వెస్టు. మంచి మనసుతో మనోజ్ బాబు కూడా చాలా మంచివాడు. అలాగే అందరూ కూడా విష్ణుబాబు గాని, లక్ష్మి గారు గాని మరి 50 సంవత్సరాలు ఫంక్షన్ చేయడానికి వద్దాం తప్ప, అందరూ కలిపి ఉండాలని, కలిసి ఉండాలని, ఈ అగాధానికి ఫుల్ స్టాప్ పెడతారని ఆశిద్దాం. హ్మ్. ఆశించి మనం వాళ్ళు చేస్తారని ఆశిద్దాం. హ్మ్. సార్, మనోజ్ గారు ఏదైతే పెళ్లి చేసుకున్నారో, ఆ పెళ్లి మోహన్ బాబు గారికి ఇష్టం లేదు. అందుకనే మోహన్ బాబు గారు పెళ్లిలో కూడా కనిపించలేదు అనే కొన్ని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఇది వాస్తవమే అంటారా? దానికోసం ఇప్పటికి గొడవలు కొనసాగుతున్నాయి అని అంటున్నారు.
నేను అదే చెప్పే కదా, అగాధం మాత్రమే. ఉమ్, ఆ అగాధంలో ఉమ్. అన్ని కూడా 2 రోజుల్లో సద్దుమణిగిపోతాయి. ఆస్తుల వివాదం కాదు. అయితే ఆ ఇది పెళ్లికి చిన్న చిన్న సంబంధించిన అగాధాలు ఇప్పటికీ కాదు, కొనసాగుతున్నాయి కాదు, అంటారా? కాదు. ఉమ్, అది ఏది అనేది ఉమ్, వాళ్ళు ఎవరు ఏది ఎవరిది ఏంటి, ఏ ఉమ్, గొడవలు ఏంటి అనేది ఎవరు బయటకి చెప్పలేదు. ఉమ్, ఏది జరగలేదు. ఒక తండ్రికి పిల్లలకి చిన్న చిన్న జరిగింది. ఉమ్, ఆ జరిగింది సద్దుమణిగిపోద్దని నేను చెప్తున్నా. ఉమ్, ఇది మనం ఊహించేసుకొని మనం రాయకూడదు. ఉమ్. ఊహించుకొని మాట్లాడకూడదు. అండ్ దాంతో పాటుగా సార్ ఇంకొంతమంది ఇలా మాట్లాడుతున్నారు ఏంటంటే, ఏదైతే ఆయన పెళ్లి చేసుకున్నారో పెళ్లికి ముందు ఒకలాగున్నారు, పెళ్లి అయిన తర్వాత ఇంకొకలాగున్నారు, పెళ్లి అయిన కానించి ఇలాగ ప్రతి చిన్న విషయానికి గొడవలు పడడం అనేది స్టార్ట్ చేశారు. అండ్ దాంతో పాటుగా ఆయన భార్య మాటలు వినడం వల్ల ఇలాగ గొడవకు వస్తున్నారు అనే కొన్ని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఇది వాస్తవమే అంటారా అసలు? పుకార్లని మీరే చెప్పారు. ఉమ్, మరి అలా ఎవరో కొంతమంది అంటున్నారని మీరే చెప్పారు. కనుక దాన్ని ఈ పుకారుగానే తీసుకుందాం. ఓకే. అది ఎవరో అంటున్నట్టుగానే తీసుకుందాం. ఉమ్, కనుక ఇది దీంట్లో నిజం లేదని తీసుకుందాం. ఉమ్, కనుక నిజంగా మోహన్ బాబు గారు చెప్పలేదు, మంచు వినోద్ గారు చెప్పలేదు, మోనికా గారు చెప్పలేదు. ఉమ్, కనుక అది నిజం కాదు. ఉమ్. సార్ నిజానికి మీరన్నది కూడా వాస్తవమే. ఎందుకంటే ఏది నిజం, ఏది అబద్ధం అనేది తెలుసుకోకుండా మనం చేసే పుకార్ల వల్ల ఇవి వాస్తవాలుగా నిరూపించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. కానీ అది ఎంతవరకు వాస్తవం అనేది వారి ఫ్యామిలీ అనేది బయటకొచ్చి మాట్లాడేంత వరకు మనకు కూడా తెలియదు కాబట్టి అది నిజమని అనుకోవాలి. అండ్ మీరు కూడా మాకు చక్కని సమయం ఇచ్చినందుకు థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సార్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సో మచ్.